సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఈ ఆర్గానిక్ తోటని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ తోట యజమాని ఎవరు? మీరెలా ఈ జర్నీలోకొచ్చారు? ఈ యజమాని అయితే యాక్చువల్‌గా ఈయన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బయట బయట రాష్ట్రంలో, బయట దేశంలో వర్క్ చేస్తున్నారండి ఆయన. హ్మ్. కానీ యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళ తాతయ్య గారు ఇచ్చిన పొలం కాబట్టి దీన్ని ఎప్పటికైనా నిలబెట్టి అలాగ మనం మంచి ఏదైనా ఫ్రూట్లు పిల్లల కాడ మంచి ఉన్నది పొలం వండిచ్చామన్నట్టుగా ఉండేవాళ్ళన్న ఉద్దేశంతో హ్మ్. ఆయన ఈ పొలాన్ని ఒక మామిడి తోట వేసి హ్మ్. చుట్టూరు వాళ్ళ పాప కోసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ ఐడెన్సీలో ఈ తోట అంటే వేసారు. వాళ్ళ పాప చిన్న పాప. చిన్న పాప. మీరు నాకు మన వీడియో చూపించారు. చిన్న పాప. ఆ పాపకి కూడా అందుకునే విధంగా చెట్లుండాలని. చెట్లు ఉండాలి, మా హ్మ్. పాప ప్రతి కాయ కోసుకుని తినాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ తోటని వేసారండి. ఓకే. అది దీన్ని ఏంటంటే మేము ఆయన నేను కలుసుకున్న మాట్లాడినప్పుడు ఈ ఆర్గానిక్లో చేస్తేనే తోట యొక్క లైఫ్ కూడా ఉంటుంది, నేల కూడా సారం పెరిగి అందరికీ మంచి ఫ్రూట్ పెట్టే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఈ తోటని వేసారండి. వేస్తే దీన్ని ఆర్గానిక్లు ఏ పద్ధతిలో చేయాలన్నది మమ్మల్ని అడుగుతూ ఆయన చేసేవారు. ఆ తర్వాత జాబ్ నిమిత్తం ఆయన బయటికి వెళ్తూ ఈ తోట మీరే చూసుకోవాలని అని చెప్పి ఆయన మళ్ళీ నా చేతిలోనే పెట్టారండి. ఓకే.